జీవితంలో ఎదిగే క్రమంలో ఒక లక్ష్యం పెట్టుకొని మంచి ఆశయం పెట్టుకొని నువ్వు ఎదిగే క్రమంలో నీకు అడ్డంకులు సృష్టించే వాళ్ళు కూడా ఎదురవుతుంటారు. ఈ అడ్డంకులు సృష్టించే వాళ్ళలో అసలు బేసిక్ మొట్టమొదటిగా అడ్డంకులు సృష్టించేది నీకు చాలా దగ్గర వాళ్ళు, బంధువులు, స్నేహితులు, మ్యాక్సిమం ఎవరికైనా చాలా దగ్గర వాళ్ళే ఉంటారు. ఈ దగ్గర వాళ్ళల్లో కూడా అడ్డంకులు సృష్టించేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రేమతో కూడిన అడ్డంకులు సృష్టిస్తుంటారు. అది అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, ఇలాంటి వాళ్ళకి నువ్వు వాళ్ళని వదిలిపెట్టి నీ లక్ష్య సాధనలో వాళ్ళకి ఎక్కడ దూరం అవుతావేమో అన్న ప్రేమతో కూడిన భయంతో చెప్పే అడ్డంకు. రెండోది కూడా ప్రేమతో ఉన్నట్లు ఉంటుంది కానీ ప్రేమతో కాదు. అది దాని వెనక ఎజెండా ఉంటుంది. అది చిన్నదే. ఏంటంటే వాళ్ళ అండదండలతో నువ్వు ఎదిగినట్టు వాళ్ళకి అనిపిస్తే ఎలాంటి అడ్డంకులు పెట్టరు. అలా అనిపించకుండా వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ అండదండలు నీకు లేకుండా నీవు ఒక్కడవే ఎదుగుతుంటే మాత్రం వాళ్ళకి కొంచెం కడుపులో కొంచెం మండుతుంటుంది. అది వాళ్ళు సృష్టిస్తుంటారు. మీకు రెండో రకం అడ్డంకులు. మూడో రకం వచ్చేసరికి వాళ్ళకి అసలు నువ్వు ఎదగటమే ఇష్టం ఉండదు, నువ్వు ఆ మందులోంచి బయటికి వెళ్ళడమే ఇష్టం ఉండదు. అది కారణం ఏముండదు. మళ్ళీ ఎందుకు ఎదగకూడదు ఈడు అంటే కారణం ఏముండదు. వాళ్ళకి ఏమో అట్లా మనకి తెలిసిన వాడు మన చుట్టూ తిరుగుతుండాలి అంతే. ఎక్కడో వెళ్ళి మనకన్నా గొప్పగా ఉంటే వాళ్ళకి నచ్చదు. అది ఒక సైకాలజీ లాగా, చాలా మందిలో ఉండే సైకాలజీ. అది నచ్చదు. అది మూడో రకం. కారణం కూడా ఉండదు వాళ్ళకి నువ్వు ఎదగటానికి, ఎందుకు నిన్ను ఆపాలో కారణం కూడా ఉండదు కానీ ఆపుతుంటారు. ఇది మూడో రకం. ఇక్కడ ఈ 3 రకాల అడ్డంకులు బేసిక్ మొదట్లోనే వస్తాయి. నువ్వు స్టార్ట్ చేసిన నీ లక్ష్య సాధన స్టార్ట్ చేసిన మొదట్లోనే వచ్చే అడ్డంకులు. ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని నీ ఆశయం, నీ లక్ష్యం గొప్పది, నిజంగా గొప్పది అయితే గనక ఈ అడ్డంకుల్ని దాటుకొని వెళ్ళడం పెద్ద కష్టం కాదు. అమ్మా, నాన్న కానీ దగ్గర బంధువులు కానీ నువ్వు సాధించినాక ఈడు మావాడే, ఈడు మా అబ్బాయే అని చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడరు. నువ్వు నిజంగా నీ ఆశయం గొప్పదైతే నువ్వు వీళ్ళ మాటలని, వీళ్ళు సృష్టించే అడ్డంకుల్ని దాటుకొని వెళ్ళడమే మంచిది. మూడోది ఉంటుంది, వాళ్ళు ఎటు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం నువ్వు ఎదగటమే, నువ్వు ఎదిగి చూపించటమే వాళ్ళకి, ఎటు ఏడ్చే వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం. నేను చెప్పిన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే రెగ్యులర్గా డైలీ తెలుగు అని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.